సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు, ఉద్యోగుల నుంచి వ్యాపారస్తుల వరకు, మెట్రోల నుంచి మారుమూల పల్లెల వరకు ఇలా ఎవరిని వదిలిపెట్టడం లేదు. అదే డీప్ ఫేక్ వీడియోస్. ఇప్పుడు ఈ వీడియోలు అందరినీ ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పోర్న్ నుంచి సైబర్ మోసాల వరకు ప్రతి విషయంలో డీప్ ఫేక్ వీడియోలు అందరినీ ఇబ్బంది పెడుతున్నాయి. అభ్యంతరకరమైన దుస్తుల్లో రష్మిక కనిపిస్తున్న ఈ వీడియో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అత్యంత వివాదాస్పదమైన ఈ వీడియో నిజానికి ఒరిజినల్ కాదు, డీప్ ఫేక్ టెక్నాలజీ ఆధారంగా రూపొందించారు. ఇక ఈ వీడియోలో కెమెరా ముందే ఆలియా భట్ దుస్తులు మార్చుకుంటుంది. మరో వీడియోలో కాజోల్ కూడా కెమెరా ముందు దుస్తులు మార్చుకుంటుంది. ఇవన్నీ నకిలీ వీడియోలే, డీప్ ఫేక్ ఆధారంగా సృష్టించినవే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ వీడియోలో ప్రియాంక చోప్రా స్వయంగా తన ఆస్తుల వివరాలు వెల్లడిస్తోంది. స్టార్స్ ఎవరైనా ఇలా బహిరంగంగా తమ ఆస్తుల లెక్కలు చెప్తారా? ఇక మరో వీడియోలో అభిషేక్ బచ్చన్ ఉన్న ఫలంగా కెమెరా ముందుకొచ్చాడు. ఐశ్వర్య రాయ్తో తాను వేగలేకపోతున్నానని, విడాకులు తీసుకుంటున్నానంటూ ప్రకటించేశాడు. మరో వీడియోలో రణ్వీర్ సింగ్ అందరి ముందు భారతీయ జనతా పార్టీని బండ బూతులు తిట్టాడు. ఇటీవల రోహిత్ శర్మకు నీతా అంబానీ ఖరీదైన కార్ గిఫ్ట్ గా ఇచ్చారని కేఎల్ రాహుల్, అతియా శెట్టి దంపతులు తమ బిడ్డను పరిచయం చేసినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ వీడియో చూడండి. గత ఎన్నికల్లో అల్లు అర్జున్ కాంగ్రెస్ పార్టీకి చేసిన ప్రచారం ఇది. నిజానికి ఇవన్నీ ఫేక్ వీడియోలే. డీప్ ఫేక్ ఆధారంగా అచ్చంగా నిజం అని నమ్మేలా తయారు చేసిన నకిలీ వీడియోలు ఇవి. న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పరేడ్ లో సతీ సమేతంగా బన్నీ పాల్గొంటే ఆ వీడియోను కొంతమంది దుర్మార్గులు ఇలా మార్చేసి తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఇలా నార్త్ నుంచి సౌత్ వరకు ఎంతో మంది సెలబ్రిటీలు డీప్ ఫేక్ బారిన పడి ఇబ్బందులు పడ్డారు. అయితే ఇది ఇక్కడితో ఆగలేదు, మరింత విశృంఖలంగా మారింది. మొన్నటికి మొన్న షారుఖ్, సల్మాన్ లాంటి హీరోల వీడియోలు బయటకొచ్చాయి. కొన్ని బెట్టింగ్ యాప్స్ ను వాళ్ళు ప్రమోట్ చేశారు. పనిలో పనిగా కొన్ని లిక్కర్ బ్రాండ్స్ కు కూడా ప్రచారం కల్పించినట్లు వీడియోలు బయటకొచ్చాయి. ఇవన్నీ డీప్ ఫేక్ ఆధారంగా చేసినవే. ఫలానా స్టాక్స్ లో డబ్బులు పెడితే రెట్టింపు లాభాలు వస్తాయంటూ నారాయణమూర్తి లాంటి ప్రముఖుడు చెప్తే ఎవరైనా డబ్బులు పెట్టకుండా ఉంటారా? చాలా మంది అలా డబ్బులు పెట్టి మోసపోయారు. ఇవన్నీ నకిలీ వీడియోలే. ఇలా సినిమా సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖుల వరకు చాలా మంది డీప్ ఫేక్ బారిన పడి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఇవి సామాన్యుల వరకు చేరాయి. నకిలీ వీడియో కాల్స్, ఆడియో కాల్స్ రూపంలో ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు కొంతమంది కేటుగాళ్లు. వీటన్నింటికీ కారణం డీప్ ఫేక్. ఇంతకీ ఈ వీడియోలను ఎలా సృష్టిస్తారో? సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు, ఉద్యోగుల నుంచి వ్యాపారస్తుల వరకు, మెట్రోల నుంచి మారుమూల పల్లెల వరకు డీప్ ఫేక్తో ప్రతి ఒక్కరూ బాధితులే. డీప్ ఫేక్తో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. వ్యక్తుల ముఖాన్ని మార్చి కుటుంబ సభ్యులు, బంధువులతో ఇబ్బందుల్లో ఉన్నామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారు. మరికొంతమంది అమ్మాయిల వీడియోల్ని నగ్నంగా మార్చి వాటిని కుటుంబ సభ్యులకు పంపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజుకుంటున్నారు. వీటితో పాటు స్టాక్ మార్కెట్, పెట్టుబడులకు సంబంధించి ప్రముఖ వ్యాపారవేత్తలు, ఆర్థిక నిపుణుల సలహాలంటూ మోసపూరిత వీడియోలను డీప్ ఫేక్తో రూపొందిస్తున్నారు. వాటిని నమ్మి ప్రజలు పెట్టుబడులు పెడితే నష్టపోవడం ఖాయం. ఇక కస్టమ్స్ అధికారులమని, పోలీసులమని వాట్సాప్ వీడియో కాల్స్ చేసేవాళ్లు లెక్కలేనంత మంది. ఇవన్నీ డీప్ ఫేక్ లీలలే. ఇలా ఆన్లైన్లో ప్రజల్ని మోసం చేయడానికి డీప్ ఫేక్ను ఉపయోగించుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. అంతెందుకు, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం పీక్ స్టేజ్లో జరుగుతున్నప్పుడు జెలెన్స్కీ డీప్ ఫేక్ వీడియో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ప్రారంభంలో డీప్ ఫేక్ను సరదాగా ఉపయోగించారు. దీనివల్ల ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 2017 నుంచి డీప్ ఫేక్ టెక్నాలజీ ఎక్కువగా తప్పుదారి పట్టింది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి హాలీవుడ్ సెలబ్రిటీల ఫోటోల్ని మార్ఫింగ్ చేసి పార్న్ వీడియోలు సృష్టించాడు. దీంతో హాలీవుడ్ ఉలిక్కి పడింది. 2019 నుంచి 2023 వరకు డీప్ ఫేక్ పార్న్ వీడియోల సంఖ్య 550% పెరిగినట్టు ఓ నివేదికలో తేలింది. ఇలాంటి వీడియోలను చూసే దేశాల్లో ఇండియా 6వ స్థానంలో నిలిచింది. డీప్ ఫేక్ వీడియోలు, ఫోటోలు తయారు చేయడం కోసం ఆన్లైన్లో చాలా ఏఐ చాట్బాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోటో లేదా వీడియో మనం అప్లోడ్ చేస్తే చాలు, మనకు కావలసిన విధంగా నకిలీ వీడియో లేదా ఫోటోను తిరిగి అందిస్తాయి ఈ బాట్స్. ఇవిప్పుడు ఏ స్థాయికి చేరాయంటే బ్యాంకు మేనేజర్లు, కంపెనీల సీఈఓలమంటూ ఫేక్ వీడియో కాల్స్ సృష్టించి డబ్బులు కొట్టేస్తున్నారు. దీనికి తోడు ఆడియో క్లోనింగ్ కూడా చేసి తెలిసిన వాళ్ల గొంతునే అనుకరిస్తూ బురిడీ కొట్టిస్తున్నారు కేటుగాళ్లు. ఏది నిజం, ఏది అబద్ధం, ఇది చెప్పడం ఇప్పుడు ఎవ్వరి తరం కాదు. డీప్ ఫేక్ ను గుర్తించాలంటే కాస్త అటెన్షన్, ఇంకాస్త కామన్ సెన్స్ ఉంటే చాలు. ఉదాహరణకు కొన్ని వీడియోల్లో కనుపాపలు కదలవు.
మరికొన్ని వీడియోల్లో శరీరానికి తలకు మధ్య సమన్వయం సరిగ్గా ఉండదు. ఇంకొన్ని వీడియోల్లో లింక్ సింక్ ఉండదు. చేతులు కాళ్ళు కదలికల్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇవి కాకుండా ఏ మాధ్యమం ద్వారా మనకు ఆ వీడియోలు వచ్చాయనేది కూడా ముఖ్యం. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు ఎక్కువగా బాట్స్ లేదా ట్రోలింగ్ పేజీల నుంచి వస్తాయి. ఈ గ్రూప్ల ఆధారంగా కూడా వీడియోల విశ్వసనీయతను తెలుసుకోవచ్చు. డీప్ ఫేక్ వీడియోలు రెగ్యులర్ కంటే అసాధారణంగా ఉంటాయి. మీరు ఇంకా బాగా గమనించాలంటే ముఖ కవలికలను గమనించండి, కండ్రెప్పులను గమనించండి, ముఖ్యంగా లిప్ మూమెంట్ను బాగా గమనించండి. ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పే కాంటెంట్కు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కు చాలా తేడా ఉంటాయి. మనం చూసే ఇమేజ్ లేదా వీడియో నిజమైనదో లేదా నకిలీదో చెప్పడానికి కొన్ని టూల్స్, మరికొన్ని ఆన్లైన్ సంస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని సంప్రదించొచ్చు. అప్పటికి డౌట్ క్లియర్ అవ్వకపోతే సైబర్ క్రైమ్ ను సంప్రదించొచ్చు. డీప్ ఫేక్ సంబంధించిన టూల్స్ను ఉపయోగించండి. డీప్ ఫేక్ స్కానర్, ఐవిడి టూల్స్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్, ఇట్లా రకరకాల టూల్స్ను ఉపయోగించి ఇవి డీప్ ఫేక్ ఎంతవరకు కరెక్ట్గా అనేది గమనించవచ్చు. అయితే వీటికంటే ముందు డీప్ ఫేక్ బారిన పడకుండా మనకు మనం తీసుకోవలసిన కొన్ని ముందు జాగ్రత్త చర్యలు ఉన్నాయి. ఆన్లైన్లో మన చిత్రాల్ని పోస్ట్ చేసినప్పుడు వాటర్ మార్క్ పెట్టడం ద్వారా డీప్ ఫేక్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు. సోషల్ మీడియా ఖాతాలకు బలమైన పాస్వర్డ్స్ పెట్టుకోవాలి. ఆన్లైన్లో వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు షేర్ చేయడం తగ్గించాలి. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వాడటం వల్ల వ్యక్తిగత సమాచారం వేరే ఎవరైనా చూస్తే వెంటనే మనకు అలర్ట్ వస్తుంది. వీటితో పాటు గుర్తు తెలియని వీడియో కాల్స్ను కట్ చేయడమే ఉత్తమం. డీప్ ఫేక్ వీడియోలు సృష్టించినా, షేర్ చేసినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం శిక్ష తప్పదు. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే అందరికీ మంచిది.